నా పేరు మేడం శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పాలకవర్గం కావచ్చు, అలాగే విపక్షం కావచ్చు, ఈ రెండు రాజకీయ పార్టీలు ఆధిపత్య పోరాటానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, అలాగే బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆలోచన దృక్పథం కానీ లేకుండా పోతుంది. కేవలం అప్పులు తెస్తున్నారు, ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, అలాగే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ సొంత ప్రచారాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ప్రజల హృదయాలను గెలవలేకపోతున్నారు. ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురవుతూ పాలకులు చెప్తున్నటువంటి ఏది కూడా కాదు అని అనకుండా మౌనంగా ఆవేదనతో నిలబడిపోయేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈరోజు ఆంధ్ర అంటే ఒక గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు. ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం అది అని నిరూపించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి ఒక్క పాలకుడు కూడా లేకపోవడం మన దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఏ ఓటాని కూడా, ఏ హక్కుల్ని కూడా ఈ రోజు వరకు ప్రశ్నించలేనటువంటి చేతకాని దత్తమల్ల ఢిల్లీలో వీళ్ళు మోకాలు ముందుపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వెల కట్టలేనటువంటి సంపద ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ సంపదని ఇతర రాజకీయ అవసరాల కోసం, ఇతర రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద గొప్ప మరో దుబాయ్, కువైట్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్నారు. అక్కడికి ఎవరూ వెళ్ళలేనటువంటి అవసరం ఉండేటటువంటి మంచి ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని బలోపేతం అవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలి అని ఒక సుదీర్ఘ ఆలోచనతో ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే అవసరం ఆ అవసరాల మీద ప్రజలకి ధరికి చేర్చడం కోసం, పాలకులు ఆదర్శంగా ఉండడం కోసం ఈరోజు మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసాం. అలాగే మా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా కొమ్మోజు రమేష్ గారు, అలాగే బుచ్చిబాబు గారు, పంగులూరు బుచ్చిబాబు గారు, అలాగే మన హసన్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలని కోఆర్డినేటర్లను అపాయింట్ చేయడం కోసం, పార్లమెంటరీ నియోజకవర్గాలని కమిటీలు వేయడం కోసం ఈరోజు ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి కూడా టచ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుంది. అలాగే కొత్త రాజకీయ నిర్మాణాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ఈ సమాజంలో ప్రతి ఆంధ్రుడు కూడా భద్రతతోని భరోసాగానే ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ఉద్యమ కార్యాచరణను ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ఇక్కడ ఆంధ్రులు ఎవరు కూడా పేదవాళ్ళు కాదు. ఈ అప్పులతో మమ్మల్ని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఓటులో చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తిని తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఓటునివ్వండి, సంపదనిస్తాం అనే ఒక నినాదంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సేవ్ ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రతి వాడవాడ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా కమిటీలుకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని ప్రధాన లక్ష్యాలు, ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అధునాతన విధానాలతో ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేస్తాం, బిడ్డల భవిష్యత్తుకు ఆదర్శంగా నిలుస్తామని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సెలబ్రిటీ అయినా మొట్టమొదటి మాట మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో కూడా. విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి. ఈ విద్యా వైద్యం మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు అణగారిపోతుందనే ఆవేదనతో ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటారు. ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో ముందుకు రానటువంటి తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటేషన్లో ఉన్నటువంటి వాటిని పూర్తిగా రద్దు చేస్తాం. అదే స్థాయిలో దానికి 10 రెట్లు ఒక అధునాతనమైన వైద్య పరికరాలతో, ఒక లేటెస్ట్ విద్యా విధానాలతో
ఈరోజు ప్రజలకి ఉచితంగా చేరువ చేయడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాం. అలాగే రైతు జీవితానికి వెన్నుదన్నుగా నిలబడేటటువంటి విధంగా 100 రూపాయలకే ఎరువుల బస్తాన్ని సరఫరా చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. అందులో ప్రధానంగా ఆ కార్యాచరణని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని, అలాగే వంట గ్యాస్ సిలిండర్ని 200 రూపాయలకి, ఇది సబ్సిడీలు కానీ ఇతరత్ర ప్రభుత్వ కుయుక్తులు కానీ లేనటువంటి ఒక పద్ధతి నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేజీ బేస్ చేసుకొని 12th ఫైనాన్స్ కమిషన్లో కేంద్ర ప్రభుత్వం 50% ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం లాభాల్లో ఆ వాటాని కేటాయింపులు చేయమని చట్టపరమైనటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్ హక్కు. దాన్ని ఈ రోజు వరకు 12th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. అంటే సుమారు మనకి వేల లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉంది. మన బకాయిని మనకి ఇచ్చేమనండి. మన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా దానికోసం ఎన్నడూ పార్లమెంట్లో ప్రశ్నించరు. ఇదంతా కూడా ఆంధ్ర దురదృష్టాన్ని వెంటాడుతుంది. మనకి హక్కుగా ఉన్నటువంటి సంపదను తీసుకోవడం అనేసి వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులకి కూడా మన నెత్తి మీద మన బిడ్డల భవిష్యత్తుకి ఇబ్బందిగా మారేటటువంటి ప్రయత్నం అడ్డుంటుంది. ఇవన్నీ కూడా మనం జయించాలి. ఇది అప్పుల రాష్ట్రం కాదు, పేద రాష్ట్రం కాదు, సంపన్న రాష్ట్రాన్ని నిరూపించడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు 12th ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకు రావాల్సిన హక్కుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు ఇమీడియట్గా చేయమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రతి జిల్లాలోని కూడా ఈరోజు హక్కులు నిర్వీర్యమైపోయింది, ఆవిరైపోయింది. ఎందుకంటే ఏ హక్కుని కూడా ఏ సగటు ఆంధ్రుడు పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి చట్టపరమైనటువంటి హక్కుని సాధించలేనటువంటి స్థితిలో ఈరోజు ప్రతి ఆంధ్రుడు భయపడిపోతున్నాడు. పోలీసు రాజ్యాన్ని, పోలీసుల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటూ వాళ్ళని విధులు డ్యూటీలు చేయలేకుండా కేవలం ఆ పార్టీల కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని తీసుకొస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలోని కూడా అధికారికంగా మానవ హక్కుల సంఘాలని నిర్మాణం చేస్తారని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హామీలో ప్రధాన హామీగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మెరుగైన త్రాగునీరుని, శుభ్రమైనటువంటి త్రాగునీరుని ఉచితంగా ప్రతి గ్రామానికి సరఫరా చేసేటటువంటి ఆలోచన కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అలాగే ఇప్పటికే తరలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి బిడ్డలు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు పోతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గాలని ఉపాధి మార్గాలకి అనువైనటువంటి ఒక ప్రైవేట్ సంస్థల స్థానంలో దీటైనటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి శిక్షకులైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యులు ఒక గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం బ్రతికేటటువంటి వాళ్ళని నిరూపించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తాం. అలాగే మనకి విశాఖ జోన్ని ఇస్తామని చెప్పి ఆ బైఫర్కేషన్ యాక్ట్లో మొట్టమొదటి ఉంది. దాన్ని ఏ విధమైనటువంటి కార్యాచరణకి ఎవరు శ్రీకారం చుట్టారు. అలాగే జోన్ ఇస్తామని చెప్పి వాల్టే డివిజన్ని రాయగడికి తరలించేటటువంటి కుట్ర చేశారు. అందుకని మనకి వాల్టే డివిజన్ చాలా ముఖ్యం. వాల్టే ఉన్నదాన్ని పట్టుకుపోయి నువ్వు జోన్ని ప్రకటించడం కాదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమాయకులు కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులకు గురి చేస్తే ఒక పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అలాగే వాల్టే డివిజన్తో కూడినటువంటి జోన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. దీనికోసం పార్లమెంట్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటటువంటి ఎంపీలు ఖచ్చితంగా సాధించి తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విభజన చట్టంపై రెండు రాష్ట్రాలకి అనేక విధాలుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే విభజన చట్టం ఈ రోజు వరకు అమలు జరగలేదు. అమలు జరగకపోగా విభజన జరిగిపోయింది. అందుకని విభజన పరంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అలాగే పునర్విభజన చట్టంపై మళ్ళా పార్లమెంట్లో పునర్చర్చ ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
బైఫర్కేషన్ యాక్ట్ 1% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ కాకుండా రాష్ట్రాన్ని విభజించారు. విభజించడంలో తప్పులేదు. తెలంగాణలో చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కానీ సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలతో నుంచి బయటపడాలంటే తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి ఒక చక్కటి పరిష్కారం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. భవిష్యత్ తరాలకు కూడా ఏ ఇబ్బందులు లేనటువంటి ఒక మంచి పరిష్కారం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. దాంట్లో భాగంగా పునర్చర్చ ఖచ్చితంగా బైఫర్కేషన్ యాక్ట్ మీద పార్లమెంట్లో జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగినటువంటి అన్యాయం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బ్యాంకుని పూర్తిగా రద్దు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి తూట్లు పొడిచారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, తమిళనాడు బ్యాంక్ ఉంది, కర్ణాటక బ్యాంక్ ఉంది. ఆ రాష్ట్రాల పేరు తొలగించమనండి, రావణ కష్టం చేసేస్తారు. ఎందుకంటే అక్కడ నాయకులు నేతలు రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సీ రాజకీయాలకు ఇవ్వరు. ఇక్కడ రాజకీయాలకు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సీ అక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వరు. అందుకని ఖచ్చితంగా మా ఆత్మగౌరవానికి ప్రతీక ఆంధ్ర బ్యాంకుని తిరిగి సాధించుకుంటాం. ఆంధ్రుల ఖ్యాతిని మేము కాపాడుకుంటాం. ఆంధ్రుల ఖ్యాతికి పునాదులుగా నిలుస్తామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ వాణిని వినిపిస్తుంది. అలాగే 14వ పాయింట్గా పేదరికాన్ని నిరుద్యోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించి సంపదని సామాన్యుల ధరికి చేరుస్తాం. ఈ ఆంధ్ర రాష్ట్రం పేద రాష్ట్రం కాదు, గొప్ప సంపన్న రాష్ట్రం అని నిరూపించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. ఈ 2019-2029 ఎన్నికల్లో ఒక కొత్త తరం చట్టసభలకు వెళ్తుంది. ఇక్కడున్నటువంటి సంపదని ఖచ్చితంగా సామాన్యుల ధరికి చేరుస్తుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తాం. అలాగే నకిలీ నిత్యావసర సరుకులు ఈరోజు ప్రతి నగరంలోని కూడా యథేచ్ఛగా ఒక మాఫియా యథేచ్ఛగా తరలిస్తుంది. దీని మీద నియంత్రించేటటువంటి పరిస్థితుల్లో పేరుకి మాత్రమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి. అలాగే డ్రగ్ కంట్రోల్ ఉంటాయి, ఫుడ్ సేఫ్టీ విభాగాలు ఉంటాయి. ఇవన్నీ నెల జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఉంటాయి. పూజ పెట్టిపోయినటువంటి ఈ విభాగాల్ని మరలా మేము యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసే వాళ్ళకి డ్యూటీని ఇస్తాం. అలాగే నకిలీ నిత్యావసర సరుకులతో ఈరోజు ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యాలు ఘోరంగా నాశనం చేసుకుంటున్నారు. మొత్తం ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆ కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో మెరుగైనటువంటి పౌర సేవల్ని ఖచ్చితంగా అమలు జరిగేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వ కార్యాలయంలో చట్టపరమైనటువంటి హక్కుని సాధించుకోగలం అనే ఒక నమ్మకాన్ని ప్రతి ఆంధ్రుడు కూడా హ్యాపీగా ఉండేటటువంటి ఒక అవకాశాన్ని మేము కల్పిస్తాం. అలాగే ఎంజాయ్ తదితర మత్తు పదార్థాలు గ్రామాల్లోకి రాకుండా యువతలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్సీని నా ఆంధ్రలో ఒక గొప్ప మేధావర్గం ఉంది. ఇక్కడ యువత జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయి అనే ఒక బాధ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం. ఇక్కడ మత్తు పదార్థాలకు తావులేనటువంటి ఒక సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం కల్పిస్తాం. అలాగే పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకొస్తాం. ఈ రెండు శాఖలు కూడా ఈరోజు ప్రజల్ని ఒక శాఖ భక్షిస్తుంది, ఒక శాఖ దోచుకుంటుంది. ఒక శాఖ రెవెన్యూ శాఖ నుంచి ఆస్తులకు భద్రత లేదు, అలాగే పోలీస్ శాఖ నుంచి పౌర హక్కులకు భద్రత లేదు. ఈ రెండు శాఖల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకి ఒక భద్రత కలిగినటువంటి సమాజాన్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27 పాయింట్లతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక హామీల ప్రమాణ పత్రాన్ని ప్రకటిస్తుంది. ఈ ప్రమాణ పత్రంలో ప్రతి అంశాన్ని కూడా ప్రతి వ్యక్తి లబ్ధి పొందే విధంగా ఈ రాష్ట్రం గౌరవంగా ఘనంగా ఇంకా ఆత్మసంతృప్తితో ఉండేటటువంటి పరిస్థితులు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఇదే ఆలోచన విధానాలతో మొత్తం 175 నియోజకవర్గాల్లోని కమిటీలు వేస్తాం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తాం. ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలో కూడా యువత ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సుసాధ్యం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాణ పత్రాన్ని మీకు తెలియజేస్తాం. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్.
ఓటు ఇవ్వండి, సంపాదిస్తాం. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఓటు ఇవ్వండి. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి. గడా శ్రీనివాస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. గడా శ్రీనివాస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. గడా శ్రీనివాస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జేఆర్పీసీ. 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 రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.